అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. యా కుంద్యందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపక. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్రిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. భగవంతుడు కపిలుడు తల్లికి అధ్యాత్మతత్వాన్ని సాంఖ్యయోగాన్ని వివరిస్తూ, అమ్మా, ఈ సృష్టి భగవంతుని యొక్క చిచ్చక్తి నుంచి ఆవిర్భవించింది. కర్తృత్వం కరణత్వం చ కార్యత్వం చేతి లక్షణం శాంతయో అవిమూఢత్వం ఇది వా స్యాదహంకృతే. దేవతా రూపంతో ఈ అహంకారం అనే దానికి కర్తృత్వము, ఇంద్రియ రూపంతో కారణత్వము, భూత రూపంతో కార్యత్వము అని మూడు ఏర్పడ్డాయట. కర్తృత్వము అంటే ఏమని చెప్పుకున్నాము? నేను ఇది చేస్తున్నాను అనుకోవడం కర్తృత్వం. ఈ నేను అనే దానిని సంస్కృతంలో అహం అంటాం. అంటే అహంకారము, నేనే సుమా అనుకోవడం. ఈ అహంకారం దేని నుంచి ఏర్పడింది అంటే దేవతా రూపం నుంచి అహంకారం ఏర్పడింది. కారణం ఉండాలిగా. ఏదైనా నేను ఈ పని చేశాను, దానికి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తే దానికి ఏదో కారణం ఉంటుంది కదా. ఆ కారణము ఇంద్రియ రూపం. ఓ పని చేయడానికి గల కారణమే ఇంద్రియ రూపం. అంటే ఇంద్రియ రూపం కాబట్టే కారణం వెతుక్కుని ఏదో పని చేస్తాం మనం. జరిగిందిగా కార్యం. ఆ కార్యం ఏమిటి అంటే అదే భూత రూపం. ఏ పని అయితే జరిగిందో, చదివాం, తిన్నాం, కొట్టాం, తిట్టాం, ఇదంతా కార్యత్వం. ఇది భూత రూపం. ఈ విధంగా వరుసగా అహంకారం దేవతా రూపం, కారణత్వం ఇంద్రియ రూపం,
భూతరూపంతో కార్యత్వం అనేవి ఏర్పడ్డాయి. అలాగే శాంతత్వము, ఘోరత్వము, విమూఢత్వము అని 3 లక్షణాలు ఉన్నాయి. ఈ జీవి ఏ పని చేసినా ఆ పని 3 రకాలుగా ఉంటుందిట. ఆ పని ఏమిటంటే శాంతం, రెండవది ఘోరమైన లక్షణం, 3 మూర్ఖత్వం. ఈ 3 లక్షణాలతోటి ఒక జీవి పని చేస్తాడు. ఇందులో శాంతత్వం అనేది సత్వగుణము అన్నారు. సత్వగుణం యొక్క లక్షణం ఏంటంటే శాంతంగా ఉండడం. సాధ్యమైనంత వరకు వాడి కోపం రాదు, ఏం చెప్పినా మెత్తగా చెబుతాడు, ప్రాణం తీసేవాడికి కూడా మంచి బోధే చేస్తాడు. ఘోరత్వం రజోగుణం. రజోగుణం ఏంటంటే కొట్టి చెప్పి దారిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. మూర్ఖత్వం ఉంది తమోగుణం. అది ఏం చెప్పినా ఎవడు నమ్మడు, నే పట్టిన కుందేలు 3 కాళ్ళు అంటాడు. ఈ 3 లక్షణాలు కూడా సప్త రజస్తమో గుణములు. అలాగే ఈ భగవంతుడు సృష్టి ప్రారంభంలో బుద్ధి అనే ఒక తత్వాన్ని వృద్ధి చేసి అందునుంచి ఇంద్రియాలను ఏర్పాటు చేశాడు. ఈ ఇంద్రియములు 2 విధాలట. ఏమిటి? క్రియాజ్ఞాన విభాగశః తైజసాని ఇంద్రియాణ్యేవ ప్రాణస్య హి క్రియాశక్తి బుద్ధేర్విజ్ఞాన శక్తిత. ఇంద్రియములు క్రియాశక్తి, జ్ఞానశక్తి అని 2 విధాలు. ఇవి 1 కర్మేంద్రియాలు, 2 జ్ఞానేంద్రియాలు. ఈ 2 కూడా తేజస్సు అనే ఒక అహంకారం నుంచి పుట్టాయి. ఇందులో క్రియ అంటే ఏమిటి అంటే ప్రాణశక్తి క్రియ. మనలో ఉండే ప్రాణశక్తిని క్రియాశక్తి అన్నారు. మన ప్రాణం నిలబడుతున్నా, కదులుతున్నా, నిద్రపోతున్నా, ఇదంతా కూడా పడుకుంటున్నా, తింటున్నా, కదులుతున్నా, మెదులుతున్నా, ఇవన్నీ క్రియాశక్తి. రెండవది జ్ఞానశక్తి అన్నాడే, ఇది బుద్ధిశక్తి. జ్ఞానశక్తి బుద్ధిశక్తి అని ఎందుకన్నామంటే బుద్ధి ద్వారా ఆలోచిస్తూ, బుద్ధి ద్వారా వింటూ, బుద్ధి చెప్పిన రీతిలో నడుచుకుంటాడు జీవి. దీనికి జ్ఞానశక్తి అని పేరు. ఈ 2 ప్రతి జీవిలో ఉంటాయి, వారి వారి సంస్కారాలను బట్టి ఎక్కువ తక్కువలుగా. మొట్టమొదట ఒకప్పుడు భగవంతుడు ఓ తమాషా చేశాట. అది ఏమిటి అంటే ఒక దివ్యమైనటువంటి శక్తిని ఈ పంచేంద్రియాలకి ప్రసాదించాట. అందులో మొట్టమొదటిది ఆకాశం. ప్రాణులకి అవకాశం ఇవ్వడం, ప్రాణాలకి, ఇంద్రియాలకి, మనస్సుకి ఆశ్రయం ఇవ్వడం, ఇది ఆకాశం యొక్క వృత్తి లక్షణం అన్నారు. దీనికి శబ్దము అనేది ప్రధానమైన గుణకం. ఆకాశం చేసే పని శబ్దాన్ని వ్యాపింపచేస్తుంది. ఈ శబ్ద తన్మాత్ర నుంచి స్పర్శ తన్మాత్ర ఆవిర్భవించింది, అంటే వాయువు పుట్టింది. ఈ స్పర్శ తన్మాత్ర ఉన్నదే, దీనికి మృదుత్వం, కఠినత్వం, ఉష్ణత్వం అనే 3 కూడా ఈ స్పర్శత్వానికి లక్షణాలు. ఈ వాయువు ఏమేం చేస్తుంది? వృక్షాలని కదిలిస్తుంది, పచ్చగడ్డిని కలిపేస్తుంది, సుగంధము కాని దుర్గంధం కాని ఏదైనా గంధంతో ఉన్న ఒక ద్రవ్యాన్ని మోసుకుపోయి ముక్కులకు అందిస్తుంది. ఇప్పుడు అగరత్తు వెలిగించావు, ఈ పొగని మన ముక్కులకు చేరుస్తున్నది ఈ వాయువు. ఇంకా శీతలత్వాన్ని ఇస్తుంది, శరీరానికి చల్లదనం ఇస్తున్నది వాయువు. చూసారా, కాసేపు ఫ్యాన్ కట్టేస్తే చాలు గిలగలాడిపోతున్నారు మీరు. ఈ శీతలత్వాన్ని ప్రసాదిస్తుంది, ఉష్ణాన్ని ఇస్తోంది శరీరానికి, శబ్దాన్ని చెవుల దగ్గరికి మోసుకెడుతుంది, మాట్లాడిన మాటని చెవుల దగ్గరికి మోసుకెడుతున్నది ఎవరు? ఈ వాయువు. ఈ వాయువు యొక్క పనులు ఇవన్నమాట. వాయోశ్చ స్పర్శతన్మాత్రాద్రూపం దైవేరితాదభూత్ సముత్థితం తతస్తేజః చక్షురూపోపలంబనం. ఈ వాయువు ఏం చేస్తుందిట? క్రమేపీ ప్రేరేపింపబడి రూపతన్మాత్ర అనే దానిని సృష్టిస్తుంది. దీని నుంచి తేజస్సు, అగ్ని పుట్టింది. దీనిని
చక్షువులు కళ్ళు సులభంగా చూడగలుగుతాయి ఈ వెలుతురిని. కళ్ళు మాత్రమే ఈ వెలుతురిని చూస్తాయి, తక్కిన ఇంద్రియాలు వెలుతురిని చూడలేవు. ఓ అమ్మా, ఏదైనా ఒక ద్రవ్యానికి, ఒక పదార్థానికి ఒక ఆకారం కలగజేయడం ఈ వేడి చేస్తుందట. ఇనుము, తక్కిన ధాతువులు, వీటి ఒక రూపం దేని వల్ల వస్తుంది? వేడి వల్లే. వేడి వల్లే ఈ గొట్టాలు తయారు చేయగలుగుతున్నారు. ఆ తేజశక్తి వల్లే ఆకారాలు తయారవుతాయి. దేనికైనా తేజస్సు లేకపోతే, ఆ వేడి లేకపోతే ఆకారం లేదు. ఆకారం కలగజేయడం అనేది అగ్ని యొక్క లక్షణం. అంతేనా? దానికి సూక్ష్మత్వం, అధికత్వం ఈ రెండు ఇస్తుంది. ఇంత పెద్ద అగరొత్తు వెలిగించాం, కాసేపు నాకు అది ఏమవుతుంది? ఇంత అయిపోతుంది, తగ్గిపోతుంది. అలా సూక్ష్మత్వం దేని వల్ల వస్తున్నది? అగ్ని వల్ల వస్తుంది, కరగజేస్తుంది కనుక. అలాగే కొద్ది కొద్దిగా ఉండే ఇనప రజనంతా ఒక పోగు చేసి పొడుగ్గా ఆయుధంగా తయారు చేస్తున్నాం. ఈ దీర్ఘాకారాన్ని ఇచ్చేది కూడా అగ్నే. కాబట్టి సూక్ష్మత్వం, దీర్ఘత్వం రెండింటినీ ప్రసాదించేది కూడా ఈ అగ్ని. ఇంకా ఈ అగ్ని చేసే పనులు ఏమిటి అంటే, ద్యోతనం, పచనం, పానమదనం, హిమమర్దనం, తేజసో వృత్తయస్త్వేతాః, శోషణం క్షుత్రుడేవచ. ఒక వస్తువుని ప్రకాశింపచేస్తున్నది. బియ్యము, గోధుమలు ఇటువంటి ద్రవ్యాలను ఉడికిస్తున్నది. చల్లదనాన్ని తొలగిస్తుంది. కడుపులో ఆకలి, దాహం కలిగించేది ఈ అగ్ని. కడుపులో అగ్ని ఉంది కాబట్టి ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది. అగ్ని పోతే వాడిని తీసుకెళ్ళిపోతారు బయటికి, ఇంట్లో ఉంచరు. ఆకలి దప్పులను కలుగ చేస్తుంది. ఈ ఆకలి దప్పులకు భోజనం, జలపానం చేయిస్తున్నది. ఇవి ఈ తేజస్సు అని పిలువబడే అగ్ని యొక్క లక్షణములు. మళ్ళీ ఈ అగ్ని యొక్క తన్మాత్ర తేజస్సు నుంచి రసము అనేది పుట్టింది. అంటే నాలుక అన్నమాట అదే. ఈ రసము యొక్క లక్షణాలు ఏమిటి అంటే, రసమునకు గుణములను కనిపెట్టే లక్షణం ఉన్నది. ఏమిటా గుణాలు? కషాయ, మధుర, తిక్త, కట్వంల ఇది నైకథ. వగరు, తీపి, చేదు, పులుపు, ఉప్పు, ఈ విధమైన రుచుల విభక్తి ఈ రసము, జలము చేస్తున్నది. ఈ జలమునకు లక్షణములేమిటి? వృత్తులంటే లక్షణం అన్నమాట. ఏమిటా వృత్తులు అంటే, క్లేదనం, తడుపుట, తడపడం దీని లక్షణం. నీరేం చేస్తుంది? తడుపుతుంది పట్టుకొచ్చి. పిండనం, తృప్తి, ప్రాణానాప్యాయనోదనం. మట్టి కాని, పిండి కాని దాన్ని ముద్ద చేస్తున్నాం. ఆ ముద్ద చేయడం ఈ నీరుంటేనే చేయగలం. నీటి యొక్క లక్షణం ముద్ద చేయటం. బ్రతికించడం, తాపాపనోదో భూయస తం అంభసో వృత్తయస్తిమాహ. బ్రతికిస్తుంది. చెట్టు చచ్చిపోకుండా ఈ నీరు పోసే బతికిస్తున్నాం మనం. అంటే రసం చేసే పని అదన్నమాట. దాహం కలిగినప్పుడు ఆ దాహం వల్ల పుట్టే ఆ వైక్లభ్యాన్ని ఈ నీరు తాగి తొలగించుకోవచ్చు. మృదువుగా చేయడం ఈ నీటి యొక్క లక్షణం. గట్టిగా ఉన్న పదార్థాన్ని నానబెట్టి మృదువు చేయడంలా మనం. తాపం పోగొట్టడం, బాగా ఉక్కపోసేసింది శరీరానికి, బాబోయే తాపంగా ఉన్నప్పుడు నీటిలో ములిగితే ఈ తాపం పోతోంది కాబట్టి తాపమును పోగొట్టి. ఇప్పుడు అందరూ అందులోకి వెళ్ళకండి. తర్వాత భూయస్తం అంబసో, నూతిలో మాటిమాటికి తోడిన నీరు ఊరడం అనేది చేయడం ద్వారా, అంటే మరల ఊరుట అనే లక్షణం ఈ జల లక్షణం. కొంతకాలానికి మళ్ళీ ఈ రసం కూడా కాలం వల్ల మార్పు చెందింది. ఇందులోంచి ఇంకోటి పుట్టింది, గంధ తన్మాత్ర. అందులోంచి పుట్టిందే ఈ గంధ తన్మాత్ర నుంచి భూమి అనే ఈ పంచభూతాల్లో మహాభూతం పుట్టింది. ఈ భూమి మనకి శరీరంలో ఎక్కడున్నది అంటే ముక్కు రూపంలో ఉన్నది. అంటే మనకి ఇంతవరకు వరుసగా ఒక్కొక్క దానిలోంచి ఒక్కొక్కటి పుట్టుకొస్తున్నాయని చెబుతున్నాం. అవి మన శరీరంలో కూడా ఉంటున్నాయి అన్నమాట. ఇప్పుడు నీరు ఉన్నది, నీరు నాలుక రూపంలో ఉన్నది శరీరంలో. ఇప్పుడు ఈ భూమి ఎలా ఉన్నది? ముక్కు రూపంలో ఉన్నది. ఈ తన్మాత్రని గ్రహించే లక్షణం ముక్కుకున్నదన్నమాట.
దీనికి లక్షణం ఏమిటి అంటే కరంభ పూతి సౌరభ్య శాంతోగ్రామ్లాది పృథక్ ద్రవ్యావయవ వైషమ్యాత్ గంధ ఏకో విభిద్యతే. గంధం ఒకటే కానీ అందులో 10 రకాలు ఉన్నాయి, వేరు వేరు భాగాలు. మిశ్ర గంధము అంటే కాస్త సుగంధం కాస్త దుర్గంధం కలిసి వస్తాయి అన్నమాట. దుర్గంధం కర్పూరము అగరుబత్తి మొదలైన వాటి వల్ల వచ్చే సుగంధం. పద్మము తామర పువ్వు అంటే పద్మం అన్నమాట, కలువ పువ్వు ఇటువంటి వాటిల్లోంచి వచ్చే శాంతగంధం. ఉల్లి ఇంగువ మున్నైన వాటిలోంచి వచ్చే తీవ్ర గంధం. చింతపండు మున్నయి వాటిలోంచి వచ్చే ఆమ్ల గంధం పులుపు రకం అన్నమాట. ఈ విధంగా రకరకాల భాగాలుగా దీన్ని విభజించారు. ఈ ప్రతిమ, ఆకారము, ఈ వికారము ఇటువంటి వాటితో భగవంతునికి ఒక రూపం కల్పించుకోవడానికి గల కారణం ఈ పంచభూతాలే. ఈ పంచభూతాలే లేకపోతే ఆకారం అనేది రాదు. భగవంతుడిని మనం గుర్తించలేం. భగవంతుడు ఎలా ఉన్నాడు అంటే దాన్ని ఎలా గుర్తిస్తున్నాము? మనం ఒక రూపం కల్పించుకొని ఆయనకు కూడా చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి, కాతే మనకంటే ఎక్కువ ఉండొచ్చు, ఆయుధాలు ఉంటున్నాయి, ఈ రంగులో ఉంటున్నాడు, ఇటువంటి ఆకారంతో ఉంటున్నాడని మనం చూడడానికి గల కారణము ఈ పంచభూతములే. ఇవి లేకపోతే మనకు రూపదర్శనం కాదు. పరస్పరము సంబంధం ఉన్నాయి. ఏమిటి? ఈ ఆకాశానికి, భూమికి, అగ్నికి, జలానికి, వాయువుకి 5ంటికి పరస్పర సంబంధం ఉన్నది. ఆ పరస్పర సంబంధం ఉండడం వల్లే, ఒకదాంట్లోంచి ఒకటి పుట్టడం వల్లే ఈశ్వరుడు వీనిలో ప్రవేశించాడు. ఒకనొకప్పుడు ఒక తమాషా జరిగింది సృష్టి ఆరంభంలో. తతస్థేనాను విద్ధేభ్యో యుక్తేభ్యో అండవచేతనం ఉత్థితం పురుషో యస్మాదుదతిష్ఠద సౌరాట్. ఒకనొకప్పుడు ఈ పంచభూతాల యొక్క తన్మాత్రల్లోనూ భగవంతుడు ప్రవేశించాట. అప్పుడు ఈ భగవంతుడు ప్రవేశించడం వల్ల ఒక అండం, గుడ్డు తయారయ్యింది. ఆ గుడ్డు బంగారం రంగులో ఉంది కనుక దానికి హిరణ్మయ అండము అని పేరు వచ్చింది. ఆ అండం ఈ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాల వల్ల పుట్టింది. ఆ అండంలో విరాట్ పురుషుడు అని పిలువబడే ఒక మహాపురుషుడు, ఆయనే భగవంతుడు పుట్టాడు. ఈ అండం పేరు, అండానికి కూడా పేరెట్టారుగా ఈ గుడ్డుకి, విశేషము అన్నారు పెద్దలు. ఏతదండం విశేషాఖ్యం క్రమవృద్ధై దశోత్తరై. ఇది లోపల భూమి కంటే 10 రెట్లు పెరిగింది. జలాది భూతాలు దీని చుట్టూ ఉండేవి. బయటేమో ప్రకృతి దీన్ని ఆవరించింది. ఇదే శ్రీహరి యొక్క మాయాస్వరూపమైన అండము అన్నారు. ఈ అండంలోనే 14 లోకాలు ఉన్నాయి. ఈ అండమే 14 లోకాలకి ఆశ్రయభూతం. ఆ మహాదేవుడు విరాట్ పురుషుడు అనేవాడు ఈ బంగారపు అండంలో లేచి కూర్చున్నట్ట. ఆ గుడ్డులో కూర్చున్నాడు. కూర్చుని ఆ అండం లోపలే ఉండి దానికి రంధ్రాలు చేసేట, కన్నాలు చేసేట, గుడ్డుకు చుట్టూతో కన్నాలు పొడిచేట. ఆ కన్నాల్లో మొట్టమొదటిది ఏమిటి అంటే నిరభిద్యతాస్య ప్రథమం ముఖం వాణీ తతో భవత్ వాణ్యావగ్నిరథో నాశే ప్రాణేతో ఘ్రాణయేతయో. అదే మొట్టమొదట పొడిచిన రంధ్రం ముఖము. ఆ గుడ్డుకి ముఖం ఏర్పడింది. ముఖం ఏర్పడగానే మాట్లాడడానికి నాలుక వాణి ఏర్పడింది. ఆ తర్వాత వాక్కులతో పాటు అగ్నిదేవుడు అందులోకి ప్రవేశించాడు. ఆ తరువాత 2 నాసికా రంధ్రాలు, ముక్కు రంధ్రాలు ఏర్పడ్డాయి. ఈ ముక్కు రంధ్రాలు ఏర్పడ్డాక ప్రాణవాయువుతో కూడినటువంటి ఘ్రాణ ఇంద్రియము, గాలి పీల్చే శక్తి ఏర్పడింది. ఈ ఘ్రాణమునకు తర్వాత వాయుదేవత ప్రాణాలతో కలిసి బయటకు కనపడింది. తర్వాత ఆ గుడ్డుకి కళ్ళు ఏర్పడ్డాయి, 2 రంధ్రాలు. ఈ నేత్రగోళాల్లో కుడి కన్నుకేమో సూర్యుడి శక్తి, ఎడమ కన్నుకి చంద్రుడి శక్తి ప్రవేశించింది.
తర్వాత చెవులు ఏర్పడ్డాయి ఆ గుడ్డుకి. ఈ చెవులు రెండు దిక్కులు. అనంతరం నిర్విభేద విరాజస్తగ్రోమస్రాత్ అయస్తత తత ఓషధయశ్చాసన్ శిశ్నం నిర్బిభిదే తత. ఆ తర్వాత ఆ గుడ్డులో ఉండేటటువంటి విరాట్ పురుషుడికి ఆ మొత్తం గుడ్డంతా ఒకనొక రూపంగా మారింది. అదే చర్మం ఏర్పడిపోయింది. ఆ చర్మం మీద రోమములు వెంట్రుకలు బయలుదేరాయి. క్రమేపీ ముఖం ఏర్పడిందన్నదే ముఖం దగ్గర ఆ ఘ్రాణం కింద ముక్కు కింద మీసములు ఏర్పడ్డాయి. ఇంద్రియములన్నీ క్రమేపీ ఆవిర్భవించాయి. ఓషధులు ఈ చెమట రంధ్రాలుండే రోమ కోపములుగా మారాయి. తర్వాత శిశ్నం ఏర్పడింది. తర్వాత ఉపస్థేంద్రియం ఏర్పడింది. ఆ తరువాత రేత తస్మాత్ ఆప ఆసన్ నిరభిద్యత వై గుదం గుదాదపానోపానాచ మృత్యుర్లోక భయంకర. ఈ శిశ్రము నుంచి రేతస్సు జలం రెండూ పుట్టాయి. ఆ తర్వాత గుదస్థానం ఏర్పడింది. అందు నుండి అపానవాయువు పుట్టింది. ఆ అపానవాయువు నుండి లోక భయంకరమైన ఈ జీవి యొక్క ప్రాణం తీసుకుపోయే మృత్యువు పుట్టింది. అంచేత ప్రాణం పోవడానికి మూల కారణం ఈ అపానవాయువు అయ్యింది. కాలస్వరూపం భయంకరమైన మృత్యువు పుట్టింది. అనంతరము ఈ గుడ్డుకి హస్తౌచ చేతులు పుట్టాయి. ఆ తర్వాత వాటికి మంచి బలం పుట్టింది. ఆ బలానికి అధిష్టాన దేవతను ఇంద్రుడు అన్నారు. 2 పాదములు పుట్టాయి ఆ గుడ్డుకి. దాని నుంచి గతిస్తాభ్యాం తతోహరికి పాదాలు పుట్టగానే నడిచే శక్తి పుట్టింది దానికి. ఆ పాదానికి నడిచే శక్తిని విష్ణువు అన్నారు. నాడ్యోస్య నిరభిద్యంతతాభ్యో లోహితమాభృతం నద్యస్తత సమభవన్నుదరం నిరభిద్యత. ఆ విరాట్ పురుషుడికి నాడులు ఏర్పడ్డాయి. ఒళ్ళు రక్తనాడులు ధమనులు ఏర్పడ్డాయి. వీటి నుంచి రక్తాన్ని అటు ఇటు చాలను మోసుకుపోయే ప్రవాహం చేసేటటువంటి ఇంద్రియం పుట్టింది. రక్తాన్ని పంపు చేస్తుంది. దానిని హృదయము అన్నారు. ఈ రక్తము నుండి నదులు దేవతా రూపాలుగా వెల్లడయ్యాయి. ఆ తర్వాత ఆయనకి పొట్ట ఏర్పడింది, ఉదరం. ఈ పొట్ట నుంచి ఏం పుట్టిందిట? క్షుత్పిపాసే తతస్యాతాం, ఆకలి దప్పిక బయలుదేరే. ఈ రెండింటి నుంచి, ఆకలి దప్పిక నుంచి సముద్రాలు పుట్టాయి. ఆ తర్వాత విరాట్ పురుషులకు హృదయం ఏర్పడింది. ఆ హృదయం నుంచి మనస్సు పుట్టింది. మనసశ్చంద్రమా జాతః బుద్ధి బుద్ధేర్గిరాంపతి. మనస్సు నుంచి చంద్రుడు పుట్టాడు. హృదయం నుంచి బుద్ధి పుట్టింది. అహంకారం పుట్టింది. చిత్తం పుట్టాయి. బుద్ధి నుంచి వాక్కుకి అధిపతి అయిన బ్రహ్మ పుట్టాడు. అహంకారం నుంచి రుద్రుడు పుట్టాడు. చిత్తము నుంచి క్షేత్రతుడు శరీరములో ఉండేటటువంటి వాసుదేవుడు పుట్టాడు. ఇంతమంది పుట్టారు. గుడ్డు ఒక రూపం ధరించింది. కానీ ఈ ఇంద్రియాల నుంచి పుట్టిన వాళ్ళందరూ కలిసి ఆకారం ధరించిన ఈ గుడ్డు ఒక ఆకారం ధరించిందని చెప్పాక దాన్ని కదల్చలేకపోయారట. కదులు అంటే కదలడం లేదట. కదులు రమ్మ అంటే నేను కదలలేనమ్మా అంటుందట ఆ గుడ్డు. ఇదేమిట్రా, దేవతలు పుడుతున్నారు, శక్తులు పుడుతున్నాయి, ఈ విరాట్ పురుషుడు ఆవిర్భవించిన గుడ్డు మాత్రం ముక్కొచ్చింది, కన్ను వచ్చే, మేసం వచ్చింది, అన్ని అవయవాలు వచ్చాయి, కానీ కదలిక లేదు, మెదలిక లేదు, పడుంది. అప్పుడు ఆ శరీర అవయవాల నుంచి పుట్టిన దేవతలు ఈ విరాట్ పురుషుడు కదలడేమి, ఎందువల్ల కదలలేకపోతున్నాడు అనుకొని తమ తమ ఇంద్రియాల్లోకి వెళ్ళి ప్రవేశించేశారట. చంద్రుడు చెప్పుకున్నాం మనం, మనస్సు నుంచి పుట్టాడు. ఆ చంద్రుడు వెళ్ళి మనస్సులోకి వెళ్ళాడు. హృదయం అహంకారం నుంచి పుట్టిన రుద్రుడు వెళ్ళి అహంకారంలో ప్రవేశించాడు. క్షేత్రజ్ఞుడైన వాసుదేవుడు అందులో ప్రవేశించాడు. అగ్ని ముఖంలోకి వెళ్ళిపోయి లోపలికి దూరిపోయాడు. అయినా విరాట్ పురుషుడు లేవలేదు. వాయువు ముక్కులోకి లోపలికి వెళ్ళాడు. అయినా విరాట్ పురుషుడు లేవలేదు. అనంతరం సూర్యుడు ఏం చేసేట? అక్షిణీ చక్షుషాదిత్యో నోదతిష్టత్తదా విరాట్ శ్రోత్రేణ కర్ణౌ దిశో నోదతిష్టత్తదా విరాట్.
సూర్యుడు కంట్లోకి వెళ్ళాడు, చంద్రుడు ఈ కంట్లోకి వెళ్ళాడు, అయినా విరాట్ పురుషుడు లేవలేదు. దిక్కులు చెవుల్లోంచి పుట్టాను, మళ్ళీ చెవుల్లోకి వెళ్ళాయి, అయినా విరాట్ పురుషుడు లేవలేదు. ఓషధులు ఈ చర్మంలోకి వెళ్ళాయి, పుట్టలేదా, అయినప్పటికీ ఆయన లేవలేదు. జలరాశి శుక్రాన్ని ఆశ్రయించి మళ్ళీ లోపలికి వెళ్ళింది, అయినా ఆయన లేవలేదు. మృత్యు అపారవాయువు నుంచి పుట్టిందనుకున్నాం, అది మళ్ళీ వెనక్కి వెళ్ళింది, కానీ దానివల్ల కూడా విరాట్ పురుషుడు లేవలేదు. ఇంద్రుడు చేతుల్లోంచి పుట్టాడని చెప్పాం, బలస్వరూపుడి, మళ్ళీ చేతుల్లోకి వెళ్ళిపోయాడు, ఈయన లేస్తాడేమోనని, అయినా లేవలేదు. విష్ణువు పాదాల్లోంచి గతిశక్తిలోంచి పుట్టాడు అనుకున్నాం, ఆ గతిశక్తిలోకి పాదాల్లోకి వెనక్కి వెళ్ళాడు ఆయన, అయినా ఆ విరాట్ పురుషుడు లేవలేదు. నదులన్నీ రక్తంతో పాటు నాడులలో ప్రవేశించాయి, అయినా విరాట్ పురుషుడు లేవలేదు. సముద్రము ఆకలి దప్పికలతో ఉదరంలోకి ప్రవేశించింది, ఉదరంలోంచి పుట్టింది కనుక, అయినా ఆయన లేవలేదు. చంద్రుడు మళ్ళీ మనస్సుతో హృదయంలో ప్రవేశించాడు, అప్పటికీ ఆయన లేవలేదు. బ్రహ్మ తన బుద్ధితో హృదయంలో ప్రవేశించాడు, అయినా విరాట్ పురుషుడు లేవలేదు. రుద్రుడు అభిమానంతో ఆ హృదయంలో ప్రవేశించాడు, అయినా ఆయన లేవలేదు. అప్పుడు చిత్తమునకు హృదయమునకు అధిష్టాన దేవత అంతర్యామి అయిన పురుషోత్తముడు వాసుదేవుడు ఆ హృదయంలోకి వెళ్ళాట. టక్కన విరాట్ తదైవ పురుష సలిలాదుదతిష్టత, ఆ విరాట్ పురుషుడు నీటిలోంచి లేచాడు. అందుకే వాసుదేవుడు ప్రాణస్వరూపుడు, ఆయన లోపలికి ప్రవేశించాక బయటికి లేచాడు. నేను అంతవరకు ఏర్పడిన రూపం కదలిక లేనిది, కదలిక వచ్చి టిక్కు టిక్కు అని కదిలింది నీళ్లలో. అప్పుడు ఏమిట జీవాత్మ లేకుండా ఎన్ని ప్రాణాలు మనస్సులు బుద్ధులు ఉన్నా భగవంతుడు కదలలేదు, ఆత్మస్వరూపుడైన భగవంతుడు ప్రవేశించగానే ఈ శరీరం కదిలింది అని అందరూ గ్రహించారు. దీనివల్ల ఏం తెలుస్తున్నది? భక్తి, విరక్తి, జ్ఞానము, భక్తి యోగ ప్రవృత్తము అయిన అన్ని లక్షణములు మనస్సులోనే ఉన్నాయి. ఈ చిత్తములోనే ప్రాణానికి మూల పురుషుడైన క్షేత్రస్వరూపుడైన విరాట్ పురుషుడి యొక్క లక్షణం ఉన్నది. కాబట్టి అన్నిటికీ మూలము చిత్తము. ఈ చిత్తము అహంకారమును చెందనివ్వకుండా పవిత్రంగా ఉంచుకోవాలి. అమ్మా, శుద్ధమైన అంతఃకరణం ఉంటే, మనస్సులో కల్మషం లేకపోతే అటువంటి వాడు ఏ పనైనా చేయగలుగుతాడు. పూర్వకాలములో ఒకానొక మహాయోగి ఉండేవాడు. హృదయంలో ఏమాత్రం కల్మషం లేకుండా, కాలుష్యం లేకుండా భగవంతుణ్ణి తన యోగశక్తితో మెప్పించాడు. మహాయోగి, మహాపురుషుడు అనిపించుకున్నాడు ఆయన. చాలా కాలం యోగాభ్యాసం వల్ల తన శరీరం, తన ప్రాణం ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళగలిగే గొప్ప శక్తి వచ్చింది. అయినా మనస్సుకి ఏదో తెలియని అశాంతి వచ్చింది ఆయనకి. ఎందుకు అశాంతి వచ్చింది అనుకోగా అప్పుడు ఆయనకు అనిపించిందిట, ప్రకృతిస్థోపి పురుషో నాజ్యతే ప్రాకృతైర్గుణై అవికారాదకర్తృత్వాత్ నిర్గుణత్వాత్ జలార్కవత్. నీటిలో సూర్యుడు ప్రతిబింబం ఉంటుంది, సూర్యుడు నీళ్ళలో ప్రతిబింబంగా కనపడతాడు, కానీ నీళ్ళు ఆ సూర్య ప్రతిబింబాన్ని తడపగలవా? ఏం చేయలేవు. ఇంతే సూర్యుడు ఎక్కడున్నాడు, నీళ్లలో పడేది కేవలం ప్రతిబింబం. కాబట్టి ప్రతిబింబమును నీళ్ళేం చేయగలవు, వాటి మొహం. అలాగే ఎంతటి శక్తి, యోగశక్తి ఉన్నా మరొక ప్రతిబింబానికి అందనంత వరకు ఈ యోగానికి విలువ లేదు. ఒక సరైన శిష్యుడిని చూసి చెప్పాలట. నేర్చుకున్న విద్య ఉన్నదే దాన్ని ఒక గొప్ప శిష్యుడికి అందజేయాలి. ఓహో, నేను నేర్చుకున్న విద్య నాలోనే ఉండిపోయింది, నాలో ఉండిపోయిన విద్య బింబం, ప్రతిబింబం. అసలు విద్య అంటే సూర్యుడి స్థానం పొందాలి అంటే ఇది ఇంకోటికి ఎవరికో ఈ ప్రతిబింబాన్ని దానం చేయాలి, అప్పుడు సూర్యత్వం పొందుతాను అనుకున్నాడు ఆయన. మంచి శిష్యుడు దొరకాలి కదా మరి. ఇంతలో అక్కడికి ఈయన సుకృతమో మరి దుష్కృతమో తెలియదు కానీ ఒక కుర్రవాడు వచ్చాడు. వాడు ఎలా ఉన్నాడు? మంచి దిట్టంగా ఉన్నాడు మనిషి. కలబడితే 10 మందిని చేత కొట్టగలడు వాడు. ఒక్కొక్కళ్ళ అదృష్టం శరీరం అలా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ అదృష్టం ఎలా ఉంటుంది, పూర్వజన్మ కృతం పుణ్యం. మంచి బలంగా ఉన్నాడు. బోడిగుండుతో వచ్చాట. అక్కడికి వచ్చి, గురువుగారు చాలా కాలం నుంచి నన్ను అందరూ తిట్టి పంపించేస్తున్నారండి,
నాకు ఎవళ్ళు పని ఇవ్వడం లేదు, భోజనం పెట్టడంలో, మీరు భోజనం పెడితే మీ సేవ చేస్తానన్నట్ట. వెంటనే ఆయన, నీకు భోజనం నే పెట్టడేట్రా, భగవంతుడు పెడతాడు, నేను భోజనం పెడుతున్నానని అనుకుంటే అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. మూర్ఖుడు మాత్రం, అహంకారి మాత్రమే నేను కర్తను అనుకుంటాడు. నేను కర్తని కాదు, నువ్వేదో పంపించావు, దైవం పంపించగా వచ్చావు, దాని వాడికి భోజనం పెడుతూ తన శిష్యుడిగా స్వీకరించాడు. ఆయన ఎందుకు స్వీకరించాడు శిష్యుడిగా? తన యోగ శక్తిని వీడికి నేర్పవచ్చా, ఇవ్వకూడదా? శిష్యుడికి అంత తేలిక ఇచ్చేయకూడదు గురువు, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నా చిత్తగా మంత్రం కాదు అది, యోగం ఇవ్వాలి. ఎన్నో ఏళ్ళు పరిశీలిస్తే కానీ ఆ శిష్యుడి యొక్క లక్షణాలన్నీ తెలుసుకుంటే కానీ గురువు మంత్రం ఇవ్వడు గబుక్కుని. తేరా చేసి తర్వాత గురువుని తిట్టాడు అనుకోండి, వాడు పొరపాటునో రహస్యంగానో బయటో, దానివల్ల ఆ శిష్యుడు భవిష్యత్తు నాశనం అయిపోతుంది, అనేక యుగాలు నరకంలో పడతాడు. అందువల్ల సాధ్యమైనంత వరకు ఆచితూ వచ్చి గురువు ఉన్నవాడు శిష్యుడిని చేర్చుకోవాలి. అందుకని ఈయన వీడిని పరిశీలిస్తున్నాడు. వీడు లేవడం, వీడి ప్రవర్తన అన్ని చూసుకుని దాన్ని బట్టి వీడికి యోగాన్ని ప్రసాదిద్దాము అని. 6 నెలలు గడిచాయి. కొద్ది కొద్దిగా వీడి మీద నమ్మకం పుడుతుందో లేదో తెలియదు, ఇంకా ప్రస్తుతానికి మాత్రం పుట్టలేదు. ఇంతలో మరొక రోజున మరో శిష్యుడు వచ్చాడు. ఈ శిష్యుడు కొత్తగా వచ్చినటువంటి వాడు గురువు గారి పాదాలు ఆశ్రయించాడు. 10 రోజులలో ఈ 6 నెలలుగా ఈ బలమైన శిష్యుడు, ముందొచ్చిన శిష్యుడు సాధించలేని దాన్ని ఈయన 10 రోజుల్లో సాధించాట. గురువు గారికి ఇతని మీద గాఢమైన అభిమానం కలిగింది. ఇతడికి అనేకమైనటువంటి మంత్ర రహస్యాలు నేర్పాడు. ఆ పాత శిష్యుడు కోపం వచ్చిందిట. ఆ పాత శిష్యుడు, ఏమిటి నేనేమో ఎప్పుడో వచ్చే 6 నెలల క్రితం ఈ కొత్త శిష్యుడికి అన్ని నేర్పుతున్నాడు, పాతవాడిని ఆయన నన్ను విడిచిపెట్టేశాడు అనుకుని రహస్యంగా 1-2 మంత్రాలు విన్నట్ట. ఆ మంత్రములు ఏమిటి అంటే, ఏ వ్యక్తినైనా ఉన్న రూపం మార్చి పక్షిగానో జంతువుగానో మార్చేయచ్చు. ఆ మంత్రం మాత్రం వాడు నేర్చుకున్నట్ల. విరుగుడు చేత కాదు వాడికి, అటువంటి మంత్రం నేర్చుకున్నాడు. ఆ తర్వాత గురువు గారు ఇంకేం చెబుతాడు అనుకుంటూ ఉండగా గురువు ఆ కొత్త శిష్యుడితో అన్నట్ట, నాయన రేపు ఉదయం ఇక్కడ దగ్గరలో ఒక చెరువు ఉన్నది, ఆ చెరువు మధ్యలో ఒక తామ. అలాగే గురువు గారు అన్నాడు. దాంతో ఈ పాత శిష్యుడికి బగ్గుమన్నది. 6 నెలల నుంచి ఉంటే యోగం కాదు కదా, ఏ భోగము లేదు నాకు, ఈ కొత్తగా వచ్చిన వాడికి ఎంత భోగమా, ఈ దిక్కుమాల గురువు అనుకున్నట్ట. అనుకుని అర్ధరాత్రి వేళ జాగ్రత్తగా చూసి ఓ పెద్ద బండరాయి పట్టుకొచ్చి ఆ గురువుగారి నెత్తి మీద ఢామ్మని వేసేసేట. ఆ రాతి దెబ్బకి గిరగిలా కొట్టేసుకున్నాడు ఆయన. సయే వైర్హి ప్రకృతేర్ గుణేష్వభివిసజ్జతే. జీవుడు సుఖదుఖాదులైన ప్రకృతి గుణాల్లో ప్రవేశించినట్టే అంత మహాయోగి, ఇంతకాలం యోగాభ్యాసం చేసినవాడు దబ 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 అని కొట్టుకుని కాళ్ళు చేతులు ప్రాణం విడిచిపెట్టేశాడు. అయితే మహాయోగి కదా ఆయన, మామూలు వాళ్ళకి వల్లే స్వర్గం నరకాలు రెండూ లేవు, రెంటికి అతీతమైనటువంటి ఆకాశంలో విహరించడం మొదలెట్టేట. ఆయన యోగం చూడండి, త్రిశంకు స్వర్గం అయిపోయింది. స్వర్గానికి వెళ్ళాల, నరకానికి వెళ్ళాల. ఎందువల్ల ఆయన మధ్యలో వెళ్ళాడుతున్నాడంటే యోగి కాబట్టి మోక్షం పొందాలి, కానీ గురువు శిష్యుడికి బోధించలేదు, బోధిస్తేనే విముక్తుడవుతాడు. ఆ విముక్తి పొందకపోవటం వల్ల, అటాచ్మెంట్ ఉండడం వల్ల పాపం మధ్యలో వెళ్ళాడుతున్నాడు. ఈ తర్వాత వీడు గురువుగారి పని పెట్టేసి మంత్రం చదివి ఈ కొత్త శిష్యుడి చేతికి తాయెత్తు కట్టాడు. టక్కున వాడి కాస్త ఒక నెమలిగా మారిపోయాడు. వాడిని జంతువుగా పక్షిగా మార్చేశాడు. మార్చేసి అక్కడి నుంచి ఇక వీడు మంత్రం వచ్చిందిగా ఇక జంతువులు పక్షులుగా మార్చేయడం. వచ్చినవాడు అడవిలోకి వచ్చినవాడు వచ్చినట్టే రమ్మనడం, ఏదో తాయెత్తు కడతానడం, ఈ మంత్రం ద్వారా వాడిని కాస్త పక్షులుగా జంతువులుగా మార్చడం, ఈ అమ్ముకుని బతకడం మొదలెట్టేట్టు వాడు. బతకడానికి అనేక మార్గాలు అన్నారు, అంచేత ఇలా బతుకుతున్నట్టు వాడు. చిట్ట చివరికి ఆకాశంలో ఎన్నో ఏళ్ళు యోగ మార్గంలో సగం సగంలో తిరుగుతున్న గురువు గారు ఒక రోజున, ఏమిటి ఇన్నేళ్లు యోగినయ్యాను, మోక్షం లేకుండా మధ్యలో వేలాడుతున్నాను, స్వర్గం లేదు, నరకం లేదు, మోక్షం లేదు, ఏమీ లేదని దుఃఖిస్తూ ఉంటే అటుగా పెడుతున్నాడట. ఎవరు? ఈ కపిల మహర్షి. ఆయన కనిపించాడు. స్వామి, మహాత్ముడవు నీవు,
ఎందువల్ల మధ్యలో విహరిస్తున్నాను నేను, స్వర్గానికి పోక నరకానికి పోక అన్నట్ట. అప్పుడు ఆయన చెప్పాడు, తేన సంసార పదవీం అవశోభ్యేత్య నిర్వృత ప్రాసంగికై కర్మదోషై సదసన్మిశ్రయోనిషు. నేను కర్తను, నేను భోక్తని అనుకున్నావు, మహాయోగివేను నువ్వు. నేను చాలా కష్టపడి యోగం సాధించాను, దీన్ని శిష్యుడికి ఇవ్వాలి అనుకున్నావు. ఎప్పుడైతే తెలుసో తెలియకో నీ అంత గొప్పవాడికి కర్తృత్వాభిమానము, నేను చేస్తున్నాననే అభిమానం వచ్చిందో, వెంటనే ఈ ప్రకృతి యొక్క దోషాలన్నీ నిన్ను పట్టుకున్నాయి. అప్పుడు మామూలు వాడి కర్మదోషాలే నిన్ను అంటాయి. అందువల్ల నువ్వు దుర్మార్గుడైన శిష్యుడిని పొందావు. ఆ దుర్మార్గుడి వల్ల దేవ మనుష్య పశు భ్రమలలోకి వెళ్లకుండా అదృష్టవశాత్తు హత్య చేయబడి ఆకాశంలో పడుతున్నావు. కర్మచేత సంపాదించిన సుఖ దుఃఖముల అనుభవము విడవలేకపోతే అటువంటి వాడు సంసార పదవి పొందుతాడు. కానీ నువ్వు అనుభవం విడిచిపెట్టావు, కర్తృత్వ అభిమానం విడిచిపెట్టకపోవటం వల్ల మాత్రం ఇలా స్వర్గంలోకి నరకానికి కాకుండా మధ్యలో వెళ్ళాడుతున్నావు. ఎవడైతే చచ్చిపోయేటప్పుడు విషయాన్ని చింతిస్తాడో, అంటే నువ్వు నా శిష్యుడికి ఇవ్వకుండా చచ్చిపోయానని వెంకటున్నావుగా, అందువల్ల ఇలా అయ్యావు. అటువంటి వాడు బాగుపడాలి అంటే ఒకటే మార్గం, నేను నీకు నా దివ్య శక్తితో ఒక రూపాన్ని అనుగ్రహిస్తున్నాను అని ఒక రూపాన్ని ఇచ్చాడు. ఆ రూపంతో భూలోకానికి వచ్చాయన తాత్కాలిక రూపంతో ఆ తాయెత్తి ఇప్పి మయూర రూపంలో, నెమలి రూపంలో ఉన్న శిష్యుణ్ణి అనుగ్రహించి వాడికి రూపమిచ్చి యోగాన్ని ధారపోశాడు. ఆ మహాయోగి అయ్యాక అప్పుడు ఈయనకి విముక్తి అయింది. కపిలుడికి ధన్యవాదాలు చెప్పుకొని మోక్షస్థితికి వెళ్ళాడు. అప్పుడు ఈ శిష్యుడు గురుద్రోహం చేసినటువంటి ఆ మంత్రగాన్ని, పాత శిష్యుణ్ణి దగ్గరకు వెళ్ళి వాడిని మర్కటంగా శపించి వాడిని పంపించేసేట, ఒక కోతిగా చేసి వాడిని పంపేశాడు. తల్లి, ఇది ఒకనొకప్పుడు నేను అనేక యుగాల క్రితం, ఇది చెప్పింది 27వ యుగంలో, 14వ యుగం నాటి కథను చెప్పాడు. చెబుతూ విషయానికి అతీతంగా మహాయోగి అనిపించుకున్నవాడు కూడా చిన్న భ్రమకి లోనయ్యి నేను ఈ పని చేస్తున్నాను అనే కర్తృత్వ అభిమానానికి లోనయ్యి సంసారం నుంచి వివృత్తి పొందకుండా ఉంటాడు. అందువల్ల ఏం చెయ్యాలి అంటే, ఎంత తీవ్రమైన వాంఛలలో ఉన్నా, ఎటువంటి పరిస్థితులలో ఉన్నా, అతయేవ శనైశ్చిత్తం ప్రసక్తమసతాం పతి భక్తి యోగేన తీవ్రేణ విరక్త్వాచనయేద్వశం. ఈ హృదయం విషయముల యందు కాని, నేను ఈ పని చేస్తున్నానని కాని ఆసక్తి పొందినప్పుడు దృఢమైన భక్తి యోగం మొట్టమొదట అవలంబించాలి. భక్తికి ఏదైనా వశమవుతుంది. అంచేత భగవంతుడున్నాడు, వాడి రూపం, వాడి గుణం, వాడి కథ పదే పదే తలుచుకోవడం ద్వారా అహంకారము, కర్తృత్వాభిమానం తొలగుతుంది. భక్తి ఎక్కువైతే అప్పుడు వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యం వల్ల క్రమంగా హృదయాన్ని విషయములకేసి పానివ్వకుండా ఆకట్టాలి. యమ నియమ యోగ మార్గముల ద్వారా నిష్కపటమైన భక్తిని కలిగి ఉండాలి భగవంతుని మీద. మనస్సు చాలా వేగంగా ప్రయాణం చేస్తుంది. మనస్సుకున్న వేగం ఈ సృష్టిలో ఇంక దేనికి లేదు. అటువంటి మనోవేగాన్ని ఏం చెయ్యాలి అంటే, బ్రహ్మచర్యేణ మౌనేన స్వధర్మేణ మహీయస. ముందుగా నీచులతో స్నేహం చేయడం మానేయాలి. ఎవడు పనికి వాడు వాడి నీచ సంభాషణ తెలుస్తూనే ఉంటుంది, వాడిని విడిచిపెట్టి. తర్వాత ఇతరుల మీద వైరం విడిచిపెట్టు. వైరం ఎందుకు? ఇతరుల మీద ద్వేషం ఎందుకు? ఆ ద్వేషాన్ని విడిచిపెట్టు. బ్రహ్మచర్య నియమాన్ని పాటించు. నిరంతరం పరబ్రహ్మస్వరూపములో మనస్సు లగ్నం చేయడం బ్రహ్మచర్యం. మనవాళ్ళు అనుకుంటారు బ్రహ్మచర్యం అంటే ఇంద్రియ నిగ్రహం అనుకుంటారు. ఇంద్రియ నిగ్రహం అంటే కేవలం సుఖభోగం లేకుండా ఉండడం. బ్రహ్మచర్యం అంటే అది కాదు. ఏ పని చేసినా, సంసారం చేసినా ఇది పరబ్రహ్మస్వరూపము అని భావనకి రావటమే బ్రహ్మచర్య నిష్ఠ అంటే. అటువంటి నిష్ఠ ద్వారా వ్యర్థ సంభాషణములను వదలుట ద్వారా, పనికి మాలిన సంభాషణ అనవసరం. ఈ చీర ఎంత కొన్నా, ఈ లాల్చీ ఎంత, ఇటువంటి సంభాషణలు వదిలిపెట్టేయాలి. తర్వాత ఎప్పుడూ కూడా
ఎంత తప్పు చేసినా ఎదుటివాడిలో ఉండే దోషం వదిలి గుణాన్ని గ్రహించటం. దీని ద్వారా మనస్సు యొక్క వేగాన్ని అదుపులో పెట్టచ్చు. మనస్సు చాలా వేగంగా ఉంటుంది, దీన్ని అదుపులో పెట్టాలంటే ఇదే మార్గం. లేకపోతే ఈ మనస్సులో కూడా అదుపులో పెట్టలేడు. ఇంకా ఏ కర్మ చేసినా ఈశ్వరార్పితం చెయ్యాలి. ఎంత తేలిగ్గా చెప్పారు చూడండి. ఇవాళ ఇది వెళ్ళలేకపోవడం అంటే చాలా దురదృష్టవంతుడు అనమాట. ఎన్నో జన్మల్లో పాపం చేసుకుంటే ఈ ఘట్టం వెళ్ళలేడట. కపిలుడు చెప్పిన మాట. అనేక జన్మల సంస్కారం ఉంటే ఆ కపిలుడు అనుగ్రహం ఉంటేనే ఇది మనం వినగలుగుతాం, చెవిలో పడతాయట. ఎందుకని చెప్పాడంటే ఆయన ప్రతి కర్మని పరమేశ్వరార్పణం, భగవంతుడికి అర్పించాలి పని చేసినప్పుడు. అది మంది కాదు. తమ తమ వర్ణ ఆశ్రమ ధర్మాలు, ఎవడు ఏ పని చెయ్యాలి. ఒక వ్యక్తి ఉన్నాడు, తన ఉద్యోగం, తన కర్తవ్యం, తన భార్య, తన పిల్లలు పోషించడం ఇవన్నీ చెయ్యాలి. చేస్తూ ఇది భగవత్ స్వరూపంగా భావిస్తూ ఇతరులందరినీ సమానంగా తనలో చూసుకోవాలి. తర్వాత సానుబంధే చ దేహేస్మిన్ అకుర్వన్న సదాగ్రహం జ్ఞానేన దృష్టతత్వేన ప్రకృతే పురుషస్య చ. నేను నాది, పుత్ర కళత్ర భ్రమ ఇవి లేకుండా శుద్ధమైన జీవాత్మస్వరూపం చైతన్యాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. అసలు బంధం పెట్టుకోకూడదు. అంటే సంసారంలో ఉన్న ఆ బంధం మన అంటకూడదు. తామరాకులు నీటి బొట్టు అంటనట్టుగా చూసుకోవాలి. అలాంటి వాడు పరిపూర్ణ స్వరూపుడైన నన్ను పొందుతాడమ్మా. ఇక యథా జలస్థ ఆభాసః స్థలస్థేన వదృశ్యతే స్వాభాసేన యథా సూర్యః జలస్థేన దివి స్థితః ఏవం త్రివృత్తహంకారః భూతేంద్రియమనోమయైః స్వాభాసైః రక్షితో నేన సదా భాసేన సత్యదృక్. నీటిలో ప్రతిఫలిస్తున్న సూర్యబింబం ఉన్నది. సూర్యుడి యొక్క బింబం నీళ్లలో మనకు ప్రతిఫలించింది, ప్రతిబింబం. ఆ నీళ్లలోంచి ఏం చేస్తుంది, వెళ్ళేది ఎదురుగుండా ఉన్న గోడ మీద పడుతుంది. ఎప్పుడైనా చూడండి మీరు, అద్దంలో సూర్యుడి కాంతి పడితే అది రిఫ్లెక్ట్ అయి ఇంకో దాని మీద పడుతుంది. నీళ్లలో పడింది పక్కనున్న గోడ మీద పడుతున్నది. ఈ గృహ కోణంలో ఉన్న పురుషుడు ఏమనుకుంటాడు, ఈ గోడ మీద సూర్యబింబం కనపడింది అనుకుని ఎక్కడి నుంచి సూర్యబింబం పడింది, సరాసరి సూర్యుడు ఇలా కనపడ్డ కదా అని పరిశీలిస్తే నీళ్లలో ఉన్న సూర్యుడిని చూస్తాడు. ఇక్కడి నుంచి ఇక్కడ గోడ మీద పడింది. అప్పుడు నీళ్లలో ఉన్నటువంటి సూర్యుడి ద్వారా పైకి చూడడానికి ప్రయత్నిస్తాడు. గోడ మీద ఉన్న బింబం చూస్తేనే కొంచెం కళ్ళు తిరుగుతాయి, నీళ్లల్లోకి చూస్తే మరింత తేజస్సు. సరాసరి పైకి చూడటం వాడి వల్ల కాదు, కళ్ళు పోతాయి. ప్రతి వాడిలో కూడా జ్ఞానము సరాసరి సూర్యుడు లాంటిది, మహాజ్ఞానం. ఈ జ్ఞానం సూర్యుడు కనుక దాన్ని అంత తేలిగ్గా పొందలేము. పొందాలి అంటే నీళ్లలో ఉన్న ప్రతిబింబాన్ని కొద్దిగా పొందొచ్చు, అందులోంచి వచ్చి గోడ మీద పడిందని కొంచెం కొంచెం తేలిగ్గా చూడవచ్చు. అలాగే జ్ఞానము హృదయములో ఉన్నది, దానిని తాను గ్రంథముల ద్వారా తెలుసుకోలేడు కనుక ఆ గోడ మీద పడే ప్రతిబింబంలో గురువు అనేటటువంటి వాడి ద్వారా ఉండే ప్రతిబింబం. అంటే మనం జ్ఞానం సూర్యుడిలో, మన హృదయంలో సూర్యుడు ఉన్నాడు. ఈ సూర్యుడు అనే జ్ఞానమును గ్రంథం అనేటటువంటి నీళ్లలో బింబం, ఆ నీళ్లలో బింబం నుంచి వచ్చే మరొక ప్రతిబింబం గోడ మీద పడుతున్నదే గురువు. గురువు మూడో వాడనమాట. ఈ వీడి ద్వారా దీని ద్వారా హృదయాన్ని పొందడానికి ప్రయత్నం చేయటమే సాధన. ఇది ఎలా వస్తుంది అంటే భక్తియుక్తమైనటువంటి సత్యజ్ఞానానంద స్వరూపాన్ని భగవంతుణ్ణి పొందడమే ఆ పరమాత్మని పొందే మార్గం. హృదయం పరిపూర్ణమైన భక్తితో ఉండాలి. అప్పుడు దేవహూతి అన్నదట, ప్రభు ప్రకృతి పురుషుడు ఇద్దరు నిత్యులన్నావు, ఒకరినొకరు ఆశ్రయించుంటారు. అందువల్ల ప్రకృతి ఎప్పుడూ పురుషుణ్ణి విడిచిపెట్టదు. ఎలా అయితే భూమి యొక్క లక్షణం గంధం, జలానికి రసం, ఈ రెండు అభిన్నం కదా. నీరుంటే రసం ఉంటుంది, భూమి ఉంటే గంధం ఉంటుంది. అలాగే పురుషుడు తాను కర్త కాదని తెలుసుండి కూడా కర్త అనుకుంటాడు, పుట్టుకతో వచ్చిన లక్షణం. మరి అలాంటి వాడికి ముక్తి ఎలా వస్తుంది? కర్త కాదని తెలిసినా నేను చేస్తున్నాను అనుకోకుండా ఉండలేడు కదా, వీడు ఎలా బయటపడతాడు ఇందులోంచి? అప్పుడు భగవంతుడు అన్నట్టు నువ్వు అన్నది నిజమే. ఏ వ్యక్తి అయినా ఒక పని చేసినప్పుడు ఇది నేను చేస్తున్నాను అనుకోకపోతే ఎలా చేయగలుగుతాడు? పొరపాటు చేయలేడు. కానీ
మనస్సు చాలా నిర్మలంగా ఉంచుకుని ఈ పనిచేసే శక్తిని ప్రసాదించిన ఏ స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే భగవంతుడనే ఒకానొక జ్ఞానం కలిగి ఉంటే కర్తని తాను అనుకున్న ప్రమాదం లేదు. ఎందుకని నేను ఈ పని చేస్తున్నా, కానీ ఈ పని చేయడానికి లోపల ఏదో శక్తి ఉన్నది, ఆ శక్తే భగవంతుడిని గుర్తిస్తే చాలు. అప్పుడు అగ్ని కాష్టాన్ని దగ్ధం చేసినట్టు మనలో ఉండే కర్తృత్వం నేను చేస్తున్నాననే లోపం నశిస్తుంది. అలా నశించకపోతే వాడికే అపకారం చేస్తుంది. అప్పుడు నేను చేస్తున్నాను అనుకునే ఆ ఒక్క లోపం వల్ల పురుషుడు ప్రాప్నోతీహాంజహాధిరః నానా జన్మలెత్తుతాడు, ఎన్నో యోనులలో ప్రవేశిస్తాడు, బ్రహ్మలోకమంతటి లోకం వరకు వెళ్ళినా వచ్చి మళ్ళీ భూలోకంలో వాడు జన్మిస్తూ ఉంటాడు. ఇలా పునర్జన్మెత్తడానికి గల ఒకానొక కారణం కేవలం నేనే కర్తననుకునే అజ్ఞానమే. కాబట్టి మృత్యువుని కూడా పొందకుండా ఉండాలి అంటే భగవంతుడి మీద కర్తృత్వాన్ని పెట్టడం, కాకపోతే ఇద్దరు అదృశ్యమైపోయి మళ్ళీ పుడతాం. ఇప్పుడు నేను ఏ యోగ విధి ద్వారా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవచ్చో చెబుతా. మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుంటే అహంకారం రాదట. మనస్సుని ఎలా ప్రశాంతంగా ఉంచుకోవచ్చు అంటే స్వధర్మాచరణం, మనస్సుని ప్రశాంతంగా ఉంచుకునే మార్గాలు చెబుతున్నారు. స్వధర్మాచరణం శక్త్యా విధర్మాచ నివర్తనం దైవాల్లబ్ధేన సంతోష ఆత్మవిచరణార్చనం గ్రామ్య ధర్మ నివృత్తిశ్చ మోక్షధర్మరతిస్తథా మితమేధ్యాదనం శిష్యత్ వివిక్త క్షేమ సేవనం అహింసా సత్యం అస్తేయం యావదర్థ పరిగ్రహ బ్రహ్మచర్యం తపః శౌచం స్వాధ్యాయః పురుషార్చనం. తన స్వధర్మమును ఎవడికి ఏ ధర్మం ఉందో ఆ ధర్మం ఆచరించాలి. ఈ అమ్మాయి ఉన్నది తల్లిదండ్రుల యొక్క అదుపులో ఉండడం, భగవత్ కథ వినడం, చదువుకునే పిల్లలైతే ఆ చదువుని భావించడం, ఉద్యోగస్తుడు తన ఉద్యోగ ధర్మం చేయటం, ఒక భార్య తన భార్య యొక్క లక్షణాలతో ఉండడం, భర్త భర్తృ లక్షణాలతో ఉండడం, ఇలా తన ధర్మాన్ని ఆచరించాలి. విధర్మమును విడిచిపెట్టాలి, పరధర్మం కేసి వెళ్ళకూడదు. తాను ఏ మతమునందు జన్మించాడో అదే తప్ప మరొక మతం జోలికి కోట్లు వచ్చినా పోరాదు. తర్వాత మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలంటే దైవలబ్ధమైన ద్రవ్యంతో సంతోషించాలి. హియల్లభతే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. పూర్వజన్మ కర్మయోగం వల్ల ఏ ధనం వస్తుందో దాంతో సంతోషం చెందాలి. కర్మ లేకపోతే ధనం రాదు, పూర్వయోగం ఇది. కాబట్టి ఎంత గింజుకో నీకు రమ్మంటే రాదు. కాబట్టి ధనం రావాలంటే తన కర్మ ఆర్జన ఉండాలి, తన ధర్మం ఉండాలి. అందువల్ల తెలుసున్నవాడు ఏం చేయాలి? మనశ్శాంతికి దైవలబ్ధమైన ద్రవ్యములకు సంతోషించాలి. ఇది ఆ భగవంతుడు ఇచ్చాడు, ఇంతే నాకు యోగం అనుకుని సంతోషించడమే. రాని దాని గురించి పీక్కుని గింజుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది? రమ్మంటే రాదు. అంటే ఒకవేళ ఏడ్చాడు అనుకోండి, ఏడిస్తూ వస్తుందో రాదు. కాబట్టి జ్ఞానం ఏం చేస్తాడు? ఏడవడు, హాయిగా ప్రశాంతంగా ఉంటాడు. వచ్చిందని సంతోషిస్తే మనశ్శాంతి లభిస్తుంది. భగవత్తత్వం తెలిసినటువంటి వాళ్ళ యొక్క చరణార్చనం, పాదాలు సేవించాలి. మనకి మొహమాటం, ఆ దండం పెడితే ఏమిటో ఏమిట్లేని, అలా కాదు. ఆ భగవత్ తత్వం తెలిపేవాళ్ళు తెలిసిన వారి చరణములు సేవించి తీరాలి. ధర్మ అర్థ కామములనే గ్రామ్య ధర్మాల నుంచి నివృత్తి పొందాలి. తర్వాత మోక్షమునందు ఆసక్తి కలిగి ఉండాలి. ఇవన్నీ ఏమిటి? మనశ్శాంతి ఉండడానికి మార్గం చెబుతున్నాడు. పరిమితమైన పవిత్రమైన ఆహారం తినాలి. ఏమిటి పరిమితము అంటే పొట్టకి ఎంత అవసరమో అంతే చూసుకో. కావాలంటే ఒక ముద్ద తగ్గించుకోగానే ఎక్కువ తినకు. ఆ పడంగా వేస్తున్నారు కదా అని బూరెలు ఇంకొకటి అంటే తినేసేస్తే ఏమవుతుంది? ఆ మనశ్శాంతి కోల్పోతాడు, జీర్ణశక్తి దెబ్బతింటుంది. ఆ ద్రవ్యం కూడా పవిత్ర ద్రవ్యం. పూర్వం పెళ్లికి 10 సార్లు బొట్టెట్టి పిలిస్తే గానీ భోజనానికి మధ్యాహ్నం రమ్మంటే వచ్చేవారు కాదు. ఇప్పుడా వెళ్ళడంతో కొట్టుకు తెచ్చిపోయి లోపలికి వెళ్ళిపోవాలి ఆడిటోరియంలోకి. ఆ దిక్కుమాలను భోజనం చేసి బయటకు వచ్చేయాలి. ఒక్కటి మాత్రం భగవద్భక్తులైన వారికి కపిలుడు చెప్పాడు, ఎక్కడ పడితే అక్కడ భోజనం చెయ్యొద్దు.
ఆ వ్యక్తుల యొక్క హస్తము, ద్రవ్యము, గుణము ఇవి మనిషిని పతనం చేస్తాయి. ఆహారములో నియమం చాలా జాగ్రత్త. వీలున్నంత వరకు ఇంటి భోజనం తాను మాత్రం తెచ్చుకున్న ద్రవ్యమే తినాలి. పరభోజనం విడిచిపెట్టాలి. పరభోజనం చెయ్యవలసి వస్తే పవిత్రమైన ఆహారం తినాలి. ఆ వండేవాడు బూతులు తిట్టుకుంటూనో, సిగరెట్టు కాలుస్తూనో, చుట్టపేక పీక్కుంటూనో వండుతాడు. ఆ వండిన లక్షణాలు ఆ భోజనానికి వస్తున్నాయి. అందువల్ల మనిషికి అప్రశాంతత ఏర్పడుతున్నది. అందుకని పవిత్ర ద్రవ్యాన్ని తినమన్నాడు. ఏమో ఆ పెట్టే భోజనంలో ఏ దోషం ఉన్నదో, ద్రవ్యములో ఏ దోషం ఉన్నదో, ఏ రకమైనటువంటి దృష్టి పడిందో. ఇంటికి పూర్వం మనకు వాళ్ళు పెద్దలు చాలా గొప్పవాళ్ళు, మనం గొప్పవాళ్ళం కాదు అనుకుంటున్నాం అజ్ఞానంతో. ఇంటికి ఎవడైనా వస్తేటండి వాడి బంధువు కాకపోతే గబుక్కుని వాడు ఎదురుగుండా భోజనం చేసేవారు కాదు. వాడు దృష్టి పడితే అన్నం అపవిత్రం అయిపోతుంది. ఒక్కొక్కడు దృష్టి పడితే ఆ దృష్టి దోషంతో భోజనం అపవిత్రం అవుతుంది. వాడి పాపపు చూపులు అటువంటివి అయి ఉంటాయి. ఆ ఎవడు పుణ్యాత్ముడో ఎవడ పాపాత్ముడో ఈ తెలుసుకోలేము. అందువల్ల భోజనము దగ్గర ఆచితూచి వ్యవహరించాలి. అందుకే కొంతమంది జ్ఞానులు భార్య మొదలైన వాళ్ళు వండితే తప్ప ఎక్కడ పడితే ఎక్కడ భోజనం చేయరు. దొరికింది కదా అన్న ఐసరి బజ్జాన్ని రోడ్డు పక్కన బజ్జీలు వేయించుకుని ఉల్లిపాయ కలిపేసుకుని కసాపెసా నవిలేసేటివే. సాయంత్రం 6 అయితే చాలా బడ్డీ కొట్లు చుట్టూ చేరిపోతున్నాం. ఈ అపవిత్ర ద్రవ్యం మనిషిని పతనం చేసి మనశ్శాంతిని దూరం చేస్తుంది. కాబట్టి వాటి జోలికి వెళ్ళరాదు. ఇంకా నిరంతరము నిర్జన స్థానంలో ఉండడానికి ప్రయత్నం చేయాలట. సాధ్యమైన ఇగో ఇలాంటప్పుడు తప్ప తక్కిన కాలంలో పూసుకుని 10 మంది తిరగద్దు. తిరిగితే ఏం చేయాలి ఒకవేళ అంటే భగవత్ కథలు తప్ప వ్యర్థ ప్రసంగములు చేయరాదు. వాడేమిటి ఎక్కడికి పోతున్నాడు అంటూ మొదలుపెట్టి వాడి పుట్టుపూర్వోత్తరాలు వీడికి ఎందుకు, వీడి పుట్టుపూర్వోత్తరాలు చూసుకోవడానికే టైం లేదు. అవతల వాడి గురించి ఆలోచించే లోపు కాలపురుషుడు వీడి ఆయుర్దాయం లాగి వీడి ప్రాణం తీసేస్తున్నాడు. ఆ విషయం తెలియక వాడి గురించి, ఆ వెంకమ్మ గురించి, పుల్లమ్మ గురించి ఎందుకు మాట్లాడుకోవటం. ఈ రకంగా కాలమును వ్యర్థము చెయ్యరాదు. సాధ్యమైనంత వరకు ఉపద్రవం లేని స్థానంలో. ఉపద్రవం అంటే ఏమిటి? నలుగురు కొట్టుకుంటున్నారు, ఇక్కడ కూర్చుని భలే కొట్టుకుంటారండి అని చూస్తే ఆ కొట్టుకుంటున్న వాళ్ళని చూసిన వాడికి కూడా పాపమట. అందువల్ల అటువంటి చోట ఉండకుండా ప్రశాంత స్థలానికి పోవాలి. ఇక ఎక్కడైనా భగవత్ కథ కానీ, పురాణము కానీ, ప్రసంగం కానీ, నామం కానీ జరిగితే వెంటనే ఎక్కడికి వెళ్ళి కాసేపైనా కూర్చోవాలి. అది హరిసేవ, మనస్సు ప్రశాంతంగా ఉండడానికి. అది ఎక్కువ రోజులు వీలున్నంత వరకు దేవాలయ దర్శనాలు చెయ్యాలి. తర్వాత అహింస, హింస చేయకూడదు. సత్యం, సత్యం పలకాలి. ఎందుకు అత్తవాటి అబద్ధమే ప్రతి చిన్నదానికి. ఎక్కడికి వెళ్ళి వచ్చావు అబద్ధం చెప్పాలి. అందుకని సినిమాకి వెళ్ళానంటే బాగుండదని పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళానండి, వాళ్ళతో ఏదో మాట్లాడొచ్చానండి. ఇక్కడతో మొదలుపెట్టి అనుక్షణం అబద్ధమే మన మానవ జీవితం. తప్పట్లేదు, కానీ సాధ్యమైనంత వరకు సత్యమును పలకవలను. అస్తేయం, దొంగతనం చెయ్యకుండా ఉండడం. బస్సు ఎక్కా మొన్న మధ్యన భద్రాచలం బస్సు, 5 రూపాయల కింద ఉంది. ఆ సీటు దగ్గర కూర్చున్నాడు వాడు. అటు చూశాడు, ఇటు చూశాడు, చూస్తున్నాడు. కాలు వెళ్ళిగా దాని మీద వేశాడు, టిక్ అన్నాడు, మొత్తం మీద లాగేశాడు. ఇది మానవుడికి పరద్రవ్యం అంటే ఎందుకో తెలియని ఆశట. తన ద్రవ్యం అంటే వంగ. ఇంట్లో కాఫీ పొడి ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏమంటే కొంచెం కాఫీ పొడి ఎవరండి అని ఒకళ్ళింట్లో, పంచదార ఉంటే ఎవరండి అని మరొకరింట్లో, ఈ 2 పట్టుకెళ్ళిన తర్వాత కాసిన పాలు ఉంటే ఎవరండి మూడో దగ్గర. గ్యాస్ అయిపోయిందండి, మీ గ్యాస్ మీద ఈ 3 కలుపుని కాఫీ పట్టుకుపోతామండి అని. ఇది చూసిన ఒక ఆయన వెళ్ళమండి, ఎందుకు వచ్చిందమ్మా కాస్త కాఫీ అడిగితే ఇచ్చేసేవాడు కదా అన్నట్టే. ఎందుకు ఇది సుఖమైంది అంచేత పరద్రవ్యము మీద వ్యామోహం ఆటోమేటిక్గా ప్రతి జీవికి అంత ఎంతో ఉంటుందట. అయితే భక్తులకు తొలగుతుంది మార్గంలోకి వెడితే, లేకపోతే తొలగదు. కాబట్టి మానసిక ప్రశాంతతకు ఈ పరద్రవ్య అపహరణ చెయ్యకుండా ఉండుట. యావదర్థ పరిగ్రహ, జీవిత నిర్వహణమునకు తగినటువంటి ధన సంపాదన మానకూడదని చెప్తున్నాడు ఇక్కడ. చూసారా, దానమును స్వీకరించడం, డబ్బు పోగు చేయడం చెయ్యాలి ప్రతి జీవి. ఎంతవరకు? తన జీవితం బాగుండేటట్టు మాత్రం చూసుకోవాలి. బాగుండడానికి తగిన ధనాన్ని పోగు చేయని వాడు, సంపాదించని వాడు మనశ్శాంతి లేకుండా పోతాడు. ఉత్త రోజుల్లో ఉత్తుత్తు కబుర్లు చెప్పి పై మెరమెచ్చ మాటలు మాట్లాడి తర్వాత ఏమో అయ్యో నేను ఆ వయస్సులో ఉండగా రూపాయి సంపాదించలేదండి, ఇప్పుడు ఏం చేయనండి అంటే బెంగలేదు. కాబట్టి జీవిత నిర్వహణకు తగిన ఆర్జన చెయ్యాలి. తర్వాత తపస్సు,
తపస్సు అనగా హృదయమును కోరికల మీదకి వెళ్లకుండా నియంత్రణ చేయడమే తపస్సు. బాహ్యాభ్యంతర పవిత్రత. బాహ్యాభ్యంతర పవిత్రత అంటే ఏంటంటే చూడడానికి పైకి పవిత్రంగా స్నానం చేశాం, విభూతి పెట్టేశాం, మంచి పట్టు వస్త్రం కట్టేశాం, పవిత్రంగా ఉన్నాడని అనుకుంటాం. చూసేవాడు మోసపోవచ్చు కాక హృదయంలో అన్ని లక్షణాలు దిక్కుమాల లక్షణాలే. ఆ వచ్చినటువంటి వాడి జేబులో 100 నోటు ఉంది, దిక్కుమాలవాడు 10 రూపాయలు అవ్వలేదని తిట్టుకుంటూ కూర్చుంటే పట్టుబట్టు కట్టుకుంటే ఉపయోగం ఉంది. కాబట్టి మనస్సు పవిత్రంగా ఉండాలి, శరీరం పవిత్రంగా ఉండాలి. ఈ రెండూ పవిత్రంగా ఉంటే దానికి బాహ్యాభ్యంతర పవిత్రత. వేదాధ్యయనం, వినడం, భగవంతుణ్ణి అర్చించటం, వ్యర్థ సంభాషణ పరిత్యజించటం, ఆసనం మీద స్థిరంగా కూర్చోవడం, మనస్సు ద్వారా ఇంద్రియాన్ని విషయాల నుంచి మరల్చడం, మనస్సు మొదలైనటువంటి వాటిని లగ్నం చేసి కథలు వినడం. కథలు వినేటప్పుడు మనస్సు లగ్నం చేయాలట. ఈ శరీరం ఎక్కడ ఉంటుంది, ఇంటికి మనస్సు వెళ్ళిపోతుంది. అరే పాలు స్టవ్ మీద పెట్టి వచ్చినట్టున్నాను, మర్చిపోయానేమో, గ్యాస్ 280 రూపాయలు బెంగ, ఫ్యాన్ కట్టానా లేదా, అయ్యయ్యయ్య ఇంక ఈ పురాణం వెంటది. ఆ పూటంతా ఫ్యాన్ కట్టానో లేదో దానికి తగినట్టుగా దిక్కుమాలింది, కరెంట్ రేటు కొని చచ్చిపోతున్నాం, అదో బెంగ. అయితే ఇన్ని బాధలన్నీ ఒకేసారి వస్తాయి. కాబట్టి అలా మనస్సు పోకుండా మనస్సుని ఒక చోట నిలవడం. అధోక్షదుడైన శ్రీహరి యొక్క లీలనట శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. ఆయన కథలు వినాలి, ఆయన నామాన్ని కీర్తించాలి, స్మరణ చెయ్యాలి, ఆయన పాదసేవ చెయ్యాలి. పాదసేవ అంటే డైరెక్ట్గా ఏం దొరకడు కదా, పటానికి చెయ్యాలి, భక్తులకి చెయ్యాలి. అర్చనం, పూజ చెయ్యాలి, వందనం, నమస్కారం చెయ్యాలి, దాస్యం, సేవ చెయ్యాలి, సఖ్యం, స్నేహం, భగవంతుడితో స్నేహం, భగవద్భక్తులతో స్నేహం, ఆత్మ నివేదనం, చిట్ట చివర మనస్సుని అర్పించాలి. వీటి ద్వారా ఎవడైతే ప్రశాంతతను కోరుకుంటాడో వాడికి ప్రశాంతత వస్తుంది. వాడికి జిత ప్రాణ, ప్రాణములు జయించిన వాడని పేరట. అలాంటి వాడి ప్రాణాన్ని జయించగలడట. అసలు ప్రాణం మీద వాడికి ఏం బెంగ ఉండదు. యముడు వాడి దగ్గరికి వెళ్ళలేడు, వాడికి పునర్జన్మ ఉండదు. తర్వాత అల్లసత్వ విదూరక, సోమరితనం తగ్గించాలి. ఎంతసేపు నిద్ర అయినా ఈ నిద్రే నిద్ర, దొరికితే చాలు పొద్దునుంచి సాయంత్రం దాకా. అలా లేకుండా అలసత్వం చేయించాలి. పూజ కూర్చున్నప్పుడు ప్రశాంత మనస్సు కోరుకునేవాడు మొదట శుచౌ దేశే, పవిత్ర ప్రదేశంలో కూర్చోవాలి. పవిత్ర ప్రదేశం ఎందుకన్నామంటే డిస్టర్బెన్స్ ఉండకూడదు. అక్కడ కూర్చుంటే మనస్సు లగ్నం అవ్వాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నాం కదా జపం అని చెప్పి ఇక్కడ కూర్చుని జపం చేస్తే ఏమొస్తుంది, ఉపయోగం కుదరదు. కాబట్టి ముందు పవిత్ర ప్రదేశం, అక్కడ మంచి ఆసనం వేసుకుని కాసేపైనా కాలు కదల్చకుండా కూర్చోవాలి, సుఖాసనంతో కూర్చోవాలి. దానికి ఆసన సిద్ధి అని పేరు. ఆ తర్వాత శరీరము తిన్నగా ఉంచాలి. జపం చేసే కాసేపు ఇలా వంగిపోయి ఉంటే ఉపయోగం లేదు, నిటారుగా ఉండాలి, స్థిరంగా కూర్చోవాలి. దాని మీద కూర్చోవడం అనే అభ్యాసం చెయ్యాలి. కదలకుండా కాసేపు కూర్చోగలిగే అభ్యాసం చేయాలి, ఎక్కువసేపు తన ఓపికను బట్టి. ఆ తర్వాత ప్రాణస్య శోధయేన్మార్గం పూర్వకుంభకరేచకై ప్రతికూలేన వా చిత్తం యథాస్థిరమచంచలం. మొదట పూరకము, కుంభకము, రేచకము అనే వాటి ద్వారా ఈ ప్రాణాయామం అంటారు. ఇది మాత్రం గురువు దగ్గర తెలుసుకోవలసిందే, అభ్యాసం ద్వారా. ఇప్పుడు ప్రస్తుతం వినడమే. దీని ద్వారా ప్రాణాయామం చేయడం ద్వారా నాడీ మొదలైన వాటిని శోధించాలి. దీనివల్ల హృదయం స్థిరమవుతుంది. అగ్నిని బాగా వ్రేల్చి అందులో ఆ బంగారం వేస్తే ఆ బంగారంలో ఉండే దోషం పోయినట్టే ప్రాణాయామం ద్వారా శరీరపు దోషాలు పోతాయి. ప్రాణాయామం వల్లట ప్రాణాయామై దహే దోషాన్ ధారణాభిశ్చకిల్ దిశాన్ ప్రత్యాహారేణ సంసర్గాన్ ధ్యానేనానీశ్వరాన్ గుణాన్. ప్రాణాయామం ద్వారా వాత శ్లేష్మాది దోషాలు పోతాయి, ధారణ ద్వారా పాపాలు పోతాయి, ప్రత్యాహారం వల్ల ఈ విషయ వాసనల వల్ల పుట్టే దోషాలు పోతాయి. ధ్యానం ఏమీ జాతకపోయినా ధ్యానం చేయవచ్చు కదా, ఆ ధ్యానం ద్వారా రాగద్వేషాదులు పోతాయి. ఈ విధంగా మనస్సు చక్కగా నిర్మలమై సమాహితమై అవుతుంది. అప్పుడు మనకి విష్ణుమూర్తి యొక్క దర్శనం హృదయంలో అవుతుంది.
ఆ విష్ణువుని ఈ శ్లోకాలతో ధ్యానం చేయాలి. ఏ శ్లోకాలతో ధ్యానం చేయాలో రేపు చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.